మనసున్న సీఎం జగన్ పై దుండగులు దాడి చేయడం దారుణమని మంత్రి జోగి రమేష్ అన్నారు. మేమంతా సిద్ధం సభలు విజయవంతం అవడంతో దాడి చేశారని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబుకు దాడులు చేయించడం వెన్నతో పట్టిన విజయాన్ని అన్నారు. అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆపాలని ఇలాంటి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్న జోగి రమేష్ అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది దుండగులు ఆ దుండగుల చేత దాడి చేయించిన నరరూప రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు నిజస్వరూపం రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు కిరాతక దుశ్చర్యని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా బస్సు యాత్ర జైత్ర యాత్ర ఏ విధంగా లక్షలాది మంది ప్రజలతో సాగుతున్న వైనం మనం చూసాం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అండ్ కో తట్టుకోలేక కడుపు మంటతో జగనన్న మీద దాడి చేయించాలి, జగనన్న మీద దాడి చేస్తే ఏదో ఒక విధంగా బస్సు యాత్ర ఆగిపోద్ది అని ఒక కుట్రతో ఇటువంటి దురాఘాతానికి పాల్పడిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ కడుపు మంటని తట్టుకోలేని చంద్రబాబు నాయుడు చేసిన ఈ దురాఘాతాన్ని అందరం కూడా ఖండించాలి. చంద్రబాబు నాయుడు నిజస్వరూపం చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే రోజు అతి తొందరలోనే ఉంది. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తుందా, ప్రజలందరూ కూడా ఒకటే ఆతృత. మరలా బ్రహ్మాండమైన మెజార్టీతో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఇటువంటి దుశ్చర్యల్ని ఇటువంటి వాటిని ప్రోత్సహించే నారా చంద్రబాబు నాయుడు దుర్మార్గుల్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తరిమి కొట్టాలా. ఆఖరికి కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడిని ఓడించమని చెప్పేసి కుప్పం ప్రజలకి పిలుపునిస్తూ జగనన్న నేతృత్వంలో ఆయన తొందరగా కోరుకొని మరలా బస్సు యాత్ర